దేవునికి స్తోత్రం. రాకడ వర్తమానం వినుచున్న ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభువైన యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరుడా, ఇప్పుడు చెప్పుచున్న వాక్యము మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కన ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయాలని మనం చేస్తున్నాను. మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాలని మనం చేస్తున్నాను. ఈరోజు అంశము జాగ్రత్త అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 1 తిమోతి పత్రిక 4:16 అన్నాడు, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగియుండుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగియుండుమని తిమోతి పత్రికలో తిమోతికి అపోస్తలుడైన పౌలు హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రియమైన దేవుడా, నిన్ను గూర్చి నీ ప్రవర్తన గూర్చి జాగ్రత్త అన్నాడు గనుక జాగ్రత్త. మొదట నీకు నీవు బోధించుకునము. మొదట సేవకుడైన వారు, బోధకులైన వారు, సువార్థికులైన వారు అందరూ కూడా నీకు నీవు బోధించుకునము, తరువాత ఇతరులకు బోధించుము అన్నాడు. బోధించుట అనున్నది చాలా ప్రాముఖ్యమైన విషయము సహోదరుడా. బోధించినది చాలా ప్రాముఖ్యమైన విషయము. జాగ్రత్త కలిగి మనం ఉండాలని దేవుని పేట మనం చేస్తున్నాం కనుక తిమోతి పత్రిక 4:11 అన్నాడు, నీవు యవ్వనమును బట్టి నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుమన్నాడు. యవనస్తుడైన సువార్థికుడు కానీ సేవకుడు కానీ ప్రియమైనది ఏమన్నాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నేను తృణీకరింపకూడదు. యవ్వన కాలం ఉన్నప్పుడు ఎవరు కూడా మన ఏళ్ళు ఎత్తి చూపించకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనమన్నాడు. మాట్లాడుతులో కూడా ఇతరులతో మాట్లాడుచున్నప్పుడు 7 అడుగులు మన హృదయం దూరముగా ఉండాలి. కనుక ప్రవర్తనలో కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సువార్త సేవ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా మనము మాట్లాడటం ప్రవర్తించటం ఉండాలి. మనలో కోపం ఉండకూడదు, దుడుకు ఉండకూడదు, ప్రేమలోనూ ఎదగాలి. కనుక ప్రేమ ఇతరులకు చూపించాలి. ప్రియమైన విశ్వాసంలో నిలకడగా ఉండమన్నాడు. పవిత్రతలోనూ మనము మన యొక్క చూపు పవిత్రముగా, మాట పవిత్రముగా, ఆలోచన పవిత్రముగా, అన్ని పవిత్రంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు. అంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసుల మీద మనం భారం వేసేవారు ఉండకూడదు. విశ్వాసులను మనం తృణీకరించకూడదు. విశ్వాసులకు మాదిరిగా మనం ఉంటేనే వాళ్ళు విశ్వాసం నిలబడతారు. కానీ మనము హెచ్చించకూడదు. కనుక నేను వచ్చే వరకు చదువుట అంటే బైబిల్ చదువుట ఎందును హెచ్చరించుట ఎందును అంటే హెచ్చరికలు. కొంతమందికి మనం హెచ్చరికలు చేస్తాం, కొంతమందికి హెచ్చరిక చేస్తాం. ఏంటంటే దేవునిలోకి రామని, దేవుని నమ్ముకోమని, అలాగే బోధిస్తాం. వాళ్ళు దేవునిలోకి వచ్చిన తర్వాత మనం బోధిస్తాం వాళ్ళ ఇతరులకు. మనం బోధిస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ జాగ్రత్త కలిగి మనము బోధించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధిస్తున్నప్పుడు, అన్యజనుల మధ్యకి వెళ్ళి బోధిస్తున్నప్పుడు, అన్యుల మధ్యన ప్రకటన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వివేకము కలిగి ప్రేమ మనము వివేకముతో దేవుని యొక్క ఆత్మ కలిగి మనము ఇతరులకు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా బోధించాలి. దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరికలు చేస్తుంది. అలాగే పెద్దలు హస్త నిక్షేపమును చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. దేవుడు మనకు ఒక వరమునిస్తాడు. ఆ వరాన్ని మనము చాలా జాగ్రత్తగా వాడాలి, అభివృద్ధి చేయాలి. కానీ దాన్ని మూలన పెట్టకూడదు. నీ అభివృద్ధి, ప్రియమైన సహోదరుడు ఏమన్నాడంటే, నీ యొక్క అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయుము అన్నాడు. సాధకము చేసుకొనుము అన్నాడు. కనుక
నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. వీటిలో నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొనుము అన్నాడు. నిన్ను నీవు రక్షించుకోవాలి, నీ బోధన వినువారిని కూడా రక్షించుకొనుము అని చెప్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనకు మనం ముందు బోధించుకుని ఇతరులకు మనం బోధించాలి. ఎందుకంటే మనలో కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ప్రేమ డంబముగా మాట్లాడే మాటలు ఉండకూడదు. కనుక ఇతరులకు, విశ్వాసులకు మాదిరిగా మనం నడుచుకోవాలని దేవుని ఒక వాక్యం చెప్తుంది. కనుక మళ్ళీ మొదట నీకు నీవు బోధించుకునుము అన్నాడు. తర్వాత ఇతరులకు బోధించుము అన్నాడు. బోధించుట అనున్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. సహోదరుడా, చాలా జాగ్రత్తగా దేవుని ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. అలాగే ప్రవర్తన గూర్చి జాగ్రత్త అన్నాడు. మరి ప్రసంగి గ్రంథంలో 5:1 అన్నాడు, మానవుడు తన ప్రవర్తన సరిగా ఉన్నదో లేదో అని ప్రశ్న వేసుకొనవలెను. సహోదరుడా, మనము మన యొక్క ప్రవర్తన దేవుని యందు జాగ్రత్తగా ఉందో లేదో మనము చాలా జాగ్రత్తగా ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ సామెతల గ్రంథం 16:25 ఉన్నాడంటే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అన్నాడు. కనుక ఒక్కని మార్గము, వాని మార్గం వానికి సరిగా కనబడుతుంది. కానీ సరిగా నేను యథార్థంగా ఉన్నాను, యథార్థంగా నడుచుకుంటున్నాను, భక్తి చేస్తున్నాను అనుకుంటాడు. కానీ వాడి మార్గము సరైనదిగా అనుకుంటున్నాడు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కనుక మానవుని యొక్క మార్గం వేరు, దేవుని యొక్క మార్గము వేరు. కనుక ప్రియమైన ప్రసంగి గ్రంథంలో 5:1 అన్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. సహోదరుడా, మనము దేవుని మందిరానికి వెళుచున్నప్పుడు మన ప్రవర్తన ఎలాగుందో, మన యొక్క ఆలోచన ఉద్దేశం ఎలాగున్నో మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించి తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్పింది. కనుక మన ప్రవర్తన పర్లేదులో బాగానే ఉందనుకుని మనం చేస్తున్నాయని కూడా మంచి అనుకుని మనము దేవుని మందిరంలో అడుగు పెట్టేస్తాం. అడుగు పెడితే అది ప్రవర్తన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక తిమోతికి నేర్పాడు అపోస్తలుడైన పౌలు గారు. అలాగే ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా, ప్రేమ ప్రసంగి గ్రంథంలో కూడా మన సొలొమోను రాజు గారు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమన్నాడంటే, నీ ప్రవర్తన, దేవుని మందిరంలోకి వెళుతున్నావు, ఈ యొక్క పునరుద్ధాన దినమందు నేను దేవుని ఆరాధన చేస్తున్నాను, దేవుని స్తుతించడానికి వెళుతున్నాను అని మనం అనుకుని వెళ్తున్నాం. కానీ మన ప్రవర్తన ఎలాగుందో దేవుని ఎదుట, దేవుని మందిరంలోకి వెళ్తున్నాను కనుక పరిశుద్ధంగా ఉందా లేదా, పవిత్రంగా ఉందా లేదా, నా చూపు ఎలా ఉంది, నా నడక ఎలా ఉంది, నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఉద్దేశాలు, అవన్నీ కూడా చూసుకుని మనము దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టాలి. అలాగే 1 తిమోతి పత్రిక 4:11-12 ఏమన్నాడంటే, పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడన్నమాట. ఏమన్నాడంటే, ఉత్తరము రాస్తున్నాడు, నీ ప్రవర్తనను చక్కగా ఉంచుకొనుమని మందలించెను. మందలించాడు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు మందలించాడు. ఈ మందలించినప్పుడు తగ్గించుకున్నాడు తిమోతి కూడా. నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను దేవుని ఎదుగుతున్నాను, నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాడని హెచ్చించుకోలేదు. పౌలు గారు గద్దించినప్పుడు ఆ గద్దింపుకి ఏం చేశాడు, లోబడ్డాడు ప్రియమైన. కనుక పౌలు తిమోతికి ఉత్తరం రాస్తే ఏమన్నాడంటే, నీ ప్రవర్తనను చక్కగా ఉంచుకొనుమని మందలించెను. నీ యవ్వనమును బట్టి నిన్నే ఎవరిని తృణీకరింపనీయకము కానీ మాటలో ఎందుకంటే యవ్వన కాలంలో ఉన్నావు కనుక, యవనస్తుడు కనుక, నువ్వు వెలుచున్న ప్రతి స్థలంలో కూడా, నువ్వు వెలుచున్న ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో కూడా నువ్వు బోధిస్తున్నప్పుడు, నువ్వు ప్రకటన చేస్తున్నప్పుడు నీవు నీ యవ్వనను బట్టి నిన్నెవరిని తృణీకరింపనీయకము అన్నాడు ప్రియం. ఎందుకంటే నువ్వు యవనస్తుడవు కనుక నువ్వు దేవుని సేవ చేయటానికి సరిపోవు అంటారు కొంతమంది. కానీ యవన కాలంలో నా కాడి మోయమన్నాడు యేసు ప్రభు. కనుక యవనస్తుడిగా ఉన్నావు కనుక యవన కాలంలో నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నది లేదు చూసుకో, కానీ జాగ్రత్తగా నడుచుకో అన్నాడు. యవనస్తురాలా, వినిచిన ప్రతి సహోదరి కూడా
ఈ యొక్క వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉందా లేదా, దేవుని మందిరంలోకి అడుగు పెట్టుచున్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉందని మనకు మనమే సరిదిద్దుకుని సరిచేసుకుని దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టాలి. యవన కాలంలో ఎవరు కూడా మనల్ని తృణీకరింపకుండా మాటలోనూ ప్రవర్తనలోనూ మన ప్రవర్తన ఎలాగుంది, దేవుని ఎదుట మనుషుల ఎదుట నేను ఎలా నడుచుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉందా లేదా నా ప్రవర్తన అని మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రేమలో ఇతరులు ప్రేమించుటలో మనం తగ్గిపోకూడదు. ఇతరులు ప్రేమించుటలో మనము ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు కనుక ప్రేమించాలి. కానీ క్రీస్తు ప్రేమ మనలో ఉంచుకుని క్రీస్తు ప్రేమ ఇతరులకు పంచాలి. కనుక కపటముగా ప్రేమించకూడదు, ప్రేమించుతున్నట్టుగా నటించకూడదు. ఆ నటన, ఆ ప్రేమ అది దేవునికి ఇష్టమైనది కానే కాదు. కనుక ప్రేమ కలిగి ఉండమన్నాడు. క్రీస్తు ప్రేమ కలిగి ఉండి ఇతరులకు పంచమన్నాడు. అలాగే విశ్వాసంలోనూ పవిత్రతలోనూ, విశ్వాసంలో మనము పవిత్రమైన జీవితము, పవిత్రత కలిగి ఉండాలి. మాట పవిత్రం ఉండాలి, చూపు పవిత్రం ఉండాలి, నడక పవిత్రం ఉండాలి, ఆలోచన పవిత్రం ఉండాలి. ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంచుకునే మనము క్రీస్తునందు విశ్వాసులకు మాదిరిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, మన ప్రవర్తన, మన యొక్క ఆలోచన, మన యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో మనకు మనమే పరిశీలించుకుంటూ ఈ యొక్క యవనస్తుడు ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలు లెటర్ రాస్తూ గద్దించాడో, తన్ను తాను హెచ్చించుకోలేదు, తగ్గించుకున్నాడు తిమోతి. కనుక ఆ లెటర్ చదువుకున్న తిమోతి తగ్గించుకుని అన్ని విషయాల్లో కూడా పౌలు గారు చెప్పినవన్నీ కూడా లోబడి క్రీస్తుకు తన యొక్క శరీరాన్ని, తన యొక్క చూపుని, తన యొక్క నడకను, తన యొక్క ఉద్దేశాలను ఈ యొక్క యవనస్తుడైన తిమోతి సమర్పించుకున్నాడు. కనుక కొన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటన చేసి కొన్ని సంఘాలు కట్టడానికి అధికారం కలిగి ఉన్నాడు. అలాగే మనము కూడా అధికారం కలిగి ఉండాలంటే కొన్ని దేవుడు చెప్పినట్లుగా మనము తగ్గించుకుని విశ్వాసమును సహవాసమును ముందుకు సాగినప్పుడు మనము క్రీస్తు యొక్క రాకడలు ఎత్తబడతాం. కనుక క్రీస్తు యొక్క రాకడలు ఎత్తబడాలంటే తిమోతి ఏ విధంగా తగ్గించుకుని సువార్త సేవ విషయంలో భారం కలిగి నడుచుకున్నాడో అదేవిధంగా మనము కూడా అన్ని విషయాలు కూడా తగ్గించుకుని విశ్వాసంలో మనం నిలకడగా నిలబడి ముందుకు సాగాలి. పవిత్రతలో కూడా మనము నిలకడగా ఉండాలి, పవిత్రముగా మనం ఉండాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తున్నాడు. కనుక ఆయన రాకడలో మనం ఎత్తబడటానికి, వధువు సంఘంలో చేర్చబడటానికి మన విశ్వాసంలో సహవాసంలో పవిత్రము కలిగి జీవిద్దాం, ముందుకు సాగాం. ఎందుకంటే మనము రహస్య రాకడలు ఎత్తబడాలి. ప్రియమైన సహోదరుడు, ప్రభు ఎప్పుడు వస్తాడో, ఏ గడిలో వస్తాడో మనకి తెలియదు. కనుక మనం నిలకడగా భక్తి చేస్తూ ముందుకు సాగు. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం చక్కని మాటలు మాకు అందించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయం ముందు నాయన వినిచిన ప్రతి యమనస్తులను కూడా దీవించము, ఆశీర్వదించము. ప్రతి కుటుంబమును బలపరిచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన లేలపూడి సంఘం జ్ఞాపకం చేసుకుని నూతన మందిరం కట్టావు నాయన. ఇంకా కొంత పని ఉంది, ఆ పని కూడా పూర్తి చేయ దేవానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభా నాయన శ్రేల సమాజంలో యవనస్తులు కూడా సండే స్కూల్ బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభా నాయన వాహనాలు కొనుక్కుని వాటి మీద ప్రయాణం చేసిన బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచి నడిపించినైనా రోడ్డు మీద కాలినడక, అలాగే నా ప్రభా నాయన సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద నాయన స్తోత్రం, బస్సుల మీద, లారీల మీద నాయన, ఆటోల మీద దేవానికి స్తోత్రం, ట్రైన్ల మీద, అలాగే నా ప్రభా ట్రైన్ల మీద, అదేవిధంగా అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న వారికి, విమానంలో ప్రయాణం చేస్తున్న వారికి నాయనానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభా నాయన హెలికాప్టర్ ప్రయాణం అందరికీ నీ కృపాతోడుగా ఉంచి నడిపించిన ఇదిగో నాయన సంస్థల యొక్క నాయకులతో నాయన మాట్లాడిన నాయన సంస్థల యొక్క నాయకులను దీవించము, ఆశీర్వదించము నాయన. నీ కృప తోడుగా ఉంచి నడిపించము అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఇతర దేశాలలో కష్టపడి పనిచేసుకుంటున్న స్త్రీ పురుషులను అందరిని కూడా దీవించి ఆశ్రయించి మా బిడ్డలను కూడా నాయన, మా కుమార్తెలను కూడా నాయన కాపాడి నడిపించము, ఆశీర్వదించము. శోధనల బాధలు రాకుండా నాయన నీ కాపాడి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను కూడా కాపాడి నడిపించిన నాయన, పోలీసు అధికారులను కూడా కాపాడి నడిపించి దేవానికి స్తోత్రం. ఇంజనీర్లను, కలెక్టర్లను, నాయన సబ్ కలెక్టర్లను, అదేవిధంగా ప్రభా నాయన ఈ యొక్క నాయన సాఫ్ట్వేర్లను
నాయన చిన్న చిన్న జాబులు చేస్తున్న వారిని అలాగే అందరిని కూడా నాయన దీవించము, ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆ ప్రభా నీకు వందనాలు. కష్టపడి కూలి పని చేసుకుని వచ్చిన ప్రతి బిడ్డ కూడా వారి కూలిని బట్టి వారిని దీవించి ఆశీర్వదించి నీ మహిమ చేత నింపి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ కృపగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి నడిపించును దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నీ అడుగు జడ నడవాలి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆయన వినిచిన ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించు దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఇంకా ఎవరైనా నాయన స్తోత్రం బలహీనలను బలపరచు, అనారోగ్యం ఉన్నవారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. కష్ట నష్టాలు ఇరికిల శోధన బాధలో ఉన్నవారికి విడుదల దయచేసి నాయన నీ మహిమ చేత నింపి నడిపించమని, ఆదరణ దయచమని, శక్తి దయచమని ఈ పరిచయలు పాలు పొందుతున్న ప్రతి కుటుంబమును చిన్నలను పెద్దలందరూ కూడా దీవించి చదువుకొలిసిన విద్యార్థులను వారి యొక్క చదువుల విద్యలో జ్ఞానంలో వయసులో వర్ధిలింపచేసి నడిపించమని, బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పిన వాక్యము మీ అందరికి నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కన ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. మీ స్నేహితులు ఫార్వర్డ్ చేయాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్కి డయల్ చేయాలని మనం చేస్తున్నాం.